నమస్తే, గుడ్ మార్నింగ్. బిజ్ బజ్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి గ్రోత్ సాధించవచ్చు, ఇటువంటి విషయాలకు సంబంధించి స్టాక్ మార్కెట్కి సంబంధించి మార్కెట్కి సంబంధించి అన్ని విషయాలు మనతో పంచుకోవడానికి గానికపట్టి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీరామ్ చంద్రమూర్తి గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా మీకు ఏమైనా సందేహాలున్నా, మీకు ఏమైనా సలహాలున్నా, మీరు ఏమైనా కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాక్స్కి సంబంధించి అది ఎలా ఉంది, ప్రస్తుతం ఏ లైన్లో ఉందని తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి. రైట్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఏం మూర్తి గారు, ఈరోజు మార్కెట్లో ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉన్నాయి? మార్కెట్లు ఇవాళ పాజిటివ్గానే ఉన్నాయి సార్. యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఫ్లాట్ టు పాజిటివ్ వచ్చింది. మొన్న ఫ్రైడే విపరీతమైన ఫాల్ అయింది, అది మండే బాగా డిస్కౌంట్ అయిపోయింది, పాజిటివ్ వచ్చింది. అలాగే యుఎస్ చైనా టారిఫ్స్ కూడా తగ్గుముఖం పడుతున్నాయి. సో వరల్డ్ మొత్తం కొంచెం పీస్ ఆఫ్ మైండ్గా ఉంది. ఈలోపు ఇండో పాక్ ఇష్యూసే కొంచెం టెర్రర్ అటాక్స్ జరగడం అనేది, దాని మీద ఇండియా ఒక సివియర్ రియాక్షన్, అన్ఎక్స్పెక్టెడ్గా సివియర్ రియాక్షన్ ఒకటి జరుగుతుంది. దాని మూలంగా ఏదన్నా మళ్ళీ నెక్స్ట్ ఇండియన్ మార్కెట్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయని అనుకున్నాం. అయితే మంగళవారం నాడు అలాంటిది ఏమీ లేదని మార్కెట్ చెప్పేసింది. సో మార్కెట్స్ మళ్ళీ రీబౌన్స్ అవుతున్నాయి. సో 24,300 నిఫ్టీ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్అవుట్ అయింది. సో ఇప్పుడు 24,500, 600 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 55,678 ప్రజెంట్ క్లోజింగ్, దాదాపు 1000 పాయింట్స్ మొన్న ఫాల్ అయ్యి మళ్ళీ ఆ ఫాల్ మొత్తం రికవర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది 56,000 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది మంత్ మొత్తం. ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే బాగానే ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ఏ విధంగా ఛాన్స్? ఇంటర్నేషనల్ కూడా పాజిటివ్గానే ఉంది సార్. ఎలా అంటే యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, పాజిటివ్గానే ఉన్నాయి. అలాగే డాక్స్ క్యాక్ యుఎస్ మార్కెట్స్, జర్మనీ, ఇది యూరప్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. అలాగే ఏషియన్ మార్కెట్స్ కూడా బాగానే ఉన్నాయి సార్. సార్ మనకు ప్రతిరోజులాగే మన కాలర్స్ కానీ మన వ్యూవర్స్ కానీ మనకు మెయిల్ ద్వారా కొన్ని కంపెనీస్కి సంబంధించి వివరాలు అడుగుతూ ఉంటారు. ఈరోజు అలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, దానికి సంబంధించి కొంచెం క్లారిఫై చేయండి. ఇంకా విజయ్ గారు గుంటూరు నుంచి ఏబీ క్యాపిటల్కి సంబంధించి అడుగుతున్నారండి. ఏబీ క్యాపిటల్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏబీ క్యాపిటల్ వచ్చి 200 దాకా వెళ్ళింది సార్. ఇది అంతకుముందు హై తీసుకుంటే 250 ఆ రేంజ్లో హై దాకా వెళ్ళింది. అక్కడ నుంచి ఇప్పుడు 200 లో లెవెల్స్ వచ్చి 150 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 50 రూపీస్ పెరిగింది. సో స్టిల్ పాజిటివ్గా ఉంది వీక్లీ చార్ట్లో. ఏదైనా బై అండ్ డిప్స్ అలా చేసుకోవచ్చు. 185, 180 నుంచి ఆ రేంజ్లో బై చేసుకోవచ్చు అండి. ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ ఏబిఎఫ్ఆర్ఎల్ నిరంజన్ రెడ్డి మెదక్ నుంచి. ఏబిఎఫ్ఆర్ఎల్ ఇది కూడా ప్రజెంట్ 268 ఆ రేంజ్ ఉంది సార్. ఇది ఆల్మోస్ట్ హై వచ్చి 360 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. లో లెవెల్స్ 232 ఆ రేంజ్ వచ్చాయి మొన్న 13,325లో. అక్కడి నుంచి ఇప్పుడు 273 ఆ రేంజ్కి ప్రజెంట్ ఉంది. సో వీక్లీ చార్ట్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. ఈవెన్ డైలీ చార్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఇప్పుడు ఈ రేటు హై రేట్ బ్రేక్ అయిందంటే 275 బ్రేక్ అయిందంటే మళ్ళీ ఫర్దర్ ర్యాలీ 300 దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి. ట్రెండ్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంది, అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది దీనిలో. నెక్స్ట్ ప్రభాకర్ గారు ప్రకాష్ నుంచి ఏసీఎంఈ సోలార్. ఏసీఎంఈ సోలార్ ఇది ప్రజెంట్ రేట్ వచ్చి ఇది 200, 210 ఆ రేంజ్లో ఉంది సార్. ఇది అంతకుముందు 295 దాకా వెళ్ళింది. సో ఇది రీసెంట్గా వచ్చిన ఐపీఓ నుంచి వచ్చింది. సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఇది. అయితే ఇది అంతకుముందు లో లెవెల్స్ తీసుకుంటే 180 లో లెవెల్, ఇప్పుడు 210 ఆ రేంజ్లో ఉంది. సో చార్ట్స్ కూడా డే చార్ట్స్ అన్ని పాజిటివ్ చూపిస్తున్నాయి. సో 290 నుంచి ఇప్పుడు 190 దాకా వచ్చి ఇప్పుడు 220 ఆ రేంజ్లో ఉంది. కాబట్టి ట్రెండ్ అప్ ట్రెండ్లోనే ఉంది ఇది. నెక్స్ట్ మరో కాల్ ఉన్నారండి మనతో పాటు, ఫర్జులా గారు కదిరి నుంచి. నమస్తే అండి. సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ మా దగ్గర ఆంధ్ర బ్యాంక్ షేర్స్ ఉన్నాయి సార్. అంటే మాస్టర్ గెంట్ 22 ఉన్నాయి. అవి ఎక్కడ మార్చుకోవాలి ఏమో మాకు అడ్రస్ తెలియదు సార్. మీకు అకౌంట్ ఎక్కడ ఉంది సార్? ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్ ఎక్కడ ఉంది? మాకు ట్రేడింగ్ అకౌంట్ లేదు సార్. మేము అప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి షేర్లు ఇచ్చినారు. మీరు ఏ ఊరు అన్నారు? ఆంధ్ర బ్యాంక్ లేదు ఇప్పుడు. ఏ ఊరు అన్నారు మీది? మాది కదిరి సార్, కదిరి అనంతపురం డిస్టిక్. అక్కడ మీకు ఫ్రాంచైజీస్ ఉంటాయి సార్. ఏదైనా ఐఎఫ్ఎల్ కానీ, ఇండియన్ ఫుల్, మోతిలాల్ ఒస్వాల్, లేకపోతే ఏదైనా ఫ్రాంచైజీస్ ఉంటాయి.
వాళ్ళని కన్సల్ట్ చేయండి. షేర్స్ ఫిజికల్ షేర్స్ మారుస్తారు. ఎన్ని ఉన్నాయి షేర్స్? అవునా సార్? 1000 ఉన్నాయి సార్. ఒకసారి అడగండి. ఒకవేళ వాళ్ళ కాకపోతే నా నెంబర్ ఉంది కదా 9000, ఆ నెంబర్కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి, పర్సనల్గా మాట్లాడండి, మీకు చేసి పెడతాం. ఓకే. నెక్స్ట్ అదానీ పవర్ సార్, చంద్రశేఖర్ గారు సిద్దిపేట నుంచి. అదానీ పవర్ వచ్చేది సో అదానీ పవర్ ఇది ఏంటంటే ట్రెండ్. సో ఇది అంతకుముందు హై వచ్చి 927, ఇప్పుడు 555 దాకా ఉందండి. సో ట్రెండ్ ఇక్కడ పాజిటివ్గా వచ్చింది. తర్వాత అదానీ కంపెనీస్ రిజల్ట్స్ వస్తున్నాయి, బాగానే ఉన్నాయి అంటున్నారు. రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాజిటివ్ తీసుకోవచ్చు. వీక్లీ చార్ట్ అయితే పాజిటివ్గానే ఉంది. సో అంతకుముందు ఆల్ టైమ్ హై వచ్చి 900 ఆ రేంజ్తో వెళ్ళింది. ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా ఇక్కడ పాజిటివ్ వచ్చింది. సో అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఇది అదానీ పవర్. ఓకే అండి. నెక్స్ట్ ఎఫ్కాన్సన్ నారాయణ. ఇది కూడా 567 హై సార్, హై రేంజ్. అక్కడ నుంచి లో లెవెల్స్ వచ్చి 400 దాకా వచ్చింది. ఇప్పుడు ట్రెండ్ కూడా కొంచెం ఆ రేంజ్లోనే ఉంది. సో ఇది కూడా 400 ఆ రేంజ్ సపోర్ట్ తీసుకుంటుంది. 490, 500 దాకా రెసిస్టెన్స్ ఉంది. సో ఇదే రేంజ్లో ప్రైస్ బ్యాండ్లో మూవ్ అవుతుంది. లో లెవెల్స్ వచ్చి మరి 400 మేజర్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఈ రేంజ్లోనే ఉంది ట్రెండ్, రేంజ్లో ఉంది ట్రెండ్ వచ్చి. నెక్స్ట్ శివరామ్ గారు గజ్వేల్ నుంచి అంబుజా సిమెంట్. అంబుజా సిమెంట్ వచ్చి మనందరికి తెలిసిన కంపెనీ. ఇది కూడా అదానీ కంపెనీ వాళ్ళు ఎక్వైర్ చేశారు. ఇదైతే డే చార్ట్లో వీక్నెస్ చూపిస్తుంది. సో అంతకుముందు హై లెవెల్స్ చూసుకుంటే ఇది 700 దాకా వెళ్ళింది. లో లెవెల్ వచ్చి 460 ఆ రేంజ్ దాకా వెళ్ళి ఇప్పుడు 100 పాయింట్స్ ర్యాలీ వచ్చింది సార్. ర్యాలీ వచ్చి ఇప్పుడు ట్రెండ్ అయితే వీక్నెస్ చూపిస్తుంది. సో డౌన్ ట్రెండ్ కనపడుతుంది ఇందులో. ఇది మళ్ళీ 500 ఆ రేంజ్ వస్తేనే బయింగ్ చేసుకోవచ్చు అండి. ట్రెండ్ అయితే వీక్గా ఉంది ప్రజెంట్. సో ఇప్పుడు 520 నుంచి 500 మధ్యలో మళ్ళీ డౌన్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. నెక్స్ట్ భీమేష్ గారి విజయవాడ నుంచి అనంతరాజ్. అనంతరాజు ఇది కూడా అంతే 435, ప్రజెంట్ 450 ఆ రేంజ్లో ఉంది. సో అంతకుముందు హై వచ్చి దాదాపు 900 నుంచి ఇది ఫాల్ అయింది. వీక్లీ చార్ట్ అయితే చాలా పాజిటివ్గా ఉంది. సో ఇది చాలా వీక్లీ చార్ట్ అయితే పాజిటివ్ సపోర్ట్ తీసుకుంటుంది. సో మార్కెట్ ఇప్పుడు ఏంటంటే మిడ్ క్యాప్స్ అన్నీ కూడా ఇప్పుడు ర్యాలీలో రావాలి. ఇది కూడా టాప్ 500 కంపెనీ కాబట్టి ఇక్కడ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 3 months ఆర్జన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. చేస్తే ఒక 600, 700 దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి. నెక్స్ట్ వినయ్ రాజమండ్రి నుంచి ఏపీఎల్టీడీ. ఏంటండి? ఏపీఎల్టీడీ. ఏపీఎల్ లిమిటెడ్. ఓకే ఓకే. సో ఏపీఎల్టీడీ కూడా ఇది కూడా అంతకుముందు ఏంటంటే 1300 దాకా హై అయింది. ఈ లో లెవెల్స్ వచ్చి 760 ఆ రేంజ్ దాకా వచ్చాయి. 7/3/2025. ఇప్పుడు ప్రజెంట్ 870 ఆ రేంజ్లో ఉంది. ఇక్కడ కూడా వీక్లీ చార్ట్ అయితే పాజిటివ్ చూపిస్తుంది. ఎంఎస్సిడి హిస్టోగ్రామ్ అంతా పాజిటివ్గానే ఉంది. సో ఇంతకుముందు హై వచ్చి 960,000 దాకా కూడా ఛాన్స్ కనపడుతుంది సార్. సో ఇది కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మల్టిపుల్ లెవెల్స్లో ఎంటర్ అవ్వచ్చు. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఇది. నెక్స్ట్ రహీమ్ గారు హైదరాబాద్ నుంచి యాప్టస్. సో యాప్టస్ వచ్చి ప్రజెంట్ ఇది కూడా మిడ్ క్యాప్ స్టాక్. వీక్లీ చార్ట్ అయితే మంచి స్ట్రాంగ్గానే ఉంది. 325 రేంజ్లో ఉంది. అంతకుముందు ఇది హై వచ్చి 396, 400 దాకా వెళ్ళింది. లో లెవెల్స్ వచ్చి 270. సో 270 నుంచి ఇప్పుడు 340 ఆ రేంజ్ దాకా కూడా పెరిగింది. సో ఇదేంటంటే 2 స్టెప్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ రేటు 320 ఆ రేంజ్లో బై చేసుకోవచ్చు. మళ్ళీ 280 ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సో టార్గెట్స్ వచ్చి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 400 ఆ రేంజ్ దాకా టార్గెట్స్ ఉన్నాయి. ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ మహాలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి బిఈఎల్ అండి. ఓకే. బిఈఎల్ ఇప్పుడు స్టాక్స్లో చాలా పాజిటివ్నెస్ వస్తుంది. ఇది ప్రజెంట్ రేట్ వచ్చి 305. అంతకుముందు హై వచ్చి 335 మ్యాక్సిమం హైకి వెళ్ళింది. అక్కడి నుంచి లో 240 దాకా వచ్చింది. మొన్న 21/2/2025 నాడు 240 అరేంజ్ ఉంది. ఇప్పుడు 330 దాకా వెళ్ళింది, 300. సో ఇది ట్రెండ్ కంటిన్యూగా అప్ ట్రెండ్ ఉంది, పాజిటివ్గా ఉంది. ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్గా ఉంది. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి. సో ఇప్పుడు కూడా ఇంకా రిజల్ట్స్ బాగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఇది ఇన్వెస్ట్మెంట్కి మంచి రైట్ టైం. అయితే 2 స్టెప్స్ ఇన్వెస్ట్మెంట్. ఇది మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని మళ్ళీ
260 270 మధ్యలో రీఇన్వెస్ట్ చేసుకునేటట్టు ఉండాలి. ఓకే మూర్తి గారు, మనం 1 month బ్యాక్ కూడా డిస్కస్ చేసుకున్నాం. అప్పుడు మార్కెట్ చాలా ఫాల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశం అని, రైట్ టైం అని కూడా మీరు చెప్పారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా? ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయొచ్చు సార్, ఎందుకంటే మనకి ర్యాలీ వచ్చి ఒక 10% 15% ర్యాలీ వచ్చింది. కానీ మనకి ఆల్ టైమ్ హైస్ కన్నా 40% ఫాల్ అయ్యి ఇప్పుడు ఒక 10-15%. అయితే ఇండెక్స్ బాగా ర్యాలీ వచ్చింది, దానంత స్పీడ్గా ఇంకా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇంకా రాలేదు. సో అందుకని ఏంటంటే మనకి ఇప్పుడు సెలెక్టివ్ స్టాక్స్ ఇంకా డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్స్లో ఎంట్రీ చేసుకోవచ్చు, బయింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ మిడ్ క్యాప్స్ అన్నీ కూడా ఇప్పుడు హైకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా జనరల్గా లార్జ్ క్యాప్ స్టాక్స్ ఫస్ట్ రేస్లో ఉంటాయి, స్టార్ట్ అవుతాయి, తర్వాత మిడ్ క్యాప్ ర్యాలీ అందుకుంటుంది. సో ఇది బయింగ్ టైమే, ఏం టెన్షన్ వెళ్ళాలి. రైట్. మరో కాలనీ నుండి షరీఫ్ గారు హైదరాబాద్ నుంచి. షరీఫ్ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇది టాటా మోటార్స్ గురించి చెప్తారా? నేను 900 దగ్గర బై చేశాను, లాస్ లో ఉన్నాను. టాటా మోటార్స్ అయితే మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవాలి సార్ మీరు. ఇప్పుడు బాగా చార్ట్స్ పాజిటివ్ వచ్చాయి, 660 మొన్న లో లెవెల్స్, అక్కడి నుంచి బాగానే పెరిగింది. ఇప్పుడు ఈవెన్ మంత్లీ చార్ట్ బాగా పాజిటివ్ వచ్చింది, ఇంకా అలాగే మంత్లీ స్టోకాస్టిక్స్ కూడా పాజిటివ్ ఉంది. సో ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఇప్పుడు కన్ఫామ్గా చెప్పచ్చు. సో ఇదేంటంటే 700 బ్రేక్ అయితే ఇంకా పైకి వెళ్తుంది. సో ఇది ఒక స్లోగా వెళ్తుంది మూమెంట్, ఒక 3 months 4 months టైం పడుతుంది, మళ్ళీ 800 900 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. టాటా మోటార్ బ్రేక్అవుట్, లో లెవెల్స్ బ్రేక్అవుట్ అయింది, సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. రైట్. మరో కాలనీ నుండి రాజు గారు హైదరాబాద్ నుంచి. రాజు గారు నమస్తే. రాజు గారు. ఏం సార్? నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. ఏం సార్? ఈక్వినాక్స్. ఓకే ఓకే సరే సార్ అన్నదే అర్థం కావట్లేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి. ఓకే 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 బిఎస్సి వచ్చి ప్రజెంట్ బాగా హైలో ఉంది సార్, 6560 రేంజ్లో ఉంది. ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా చాలా హైలో ఉంది. సో ఇదేంటంటే ఒక మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇస్తుంటుంది, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇస్తుంది. మొన్న లాస్ట్ టైము 4000 దాకా వెళ్ళింది, 3800 లో లెవెల్ 1 month ఎగ్జాక్ట్ 1 month బ్యాక్. ఇప్పుడు 6000కి వచ్చేసింది. సో ఇదేంటంటే ఎంట్రీ పాయింట్ అయితే ఈ రేంజ్ కాదు, ఎప్పుడైనా 6000 కానీ 5800 ఆ రేంజ్లో మంచి ఎంట్రీ ఉందండి. సో ఇప్పుడు వెయిట్ చేయండి, 5800 6000 ఆ రేంజ్లో బై చేసుకోవచ్చు. ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. రైట్. నెక్స్ట్ సత్యనారాయణ గారు వరంగల్ నుంచి బిహెచ్ఎల్. అవును సార్. బిహెచ్ఎల్ కూడా అదే సార్ ట్రెండ్. ఓకే, ఇప్పుడు ఇది ప్రజెంట్ 230 ఆ రేంజ్లో ఉంది. సో అంతకుముందు హై వచ్చి 330, ఇందాక మాట్లాడాను సార్, 180 దగ్గర సపోర్ట్ తీసుకుంది, బాగానే ఉంది, ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ భవానీ గారు మెదక్ నుంచి క్యాంపస్. ఓకే, క్యాంపస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ 243 ఆ రేంజ్లో ఉందండి. ఆల్ టైమ్ హై వచ్చి 368 370 దాకా వెళ్ళి అక్కడి నుంచి 220కి లో లెవెల్స్ వచ్చింది. సో ఇక్కడ నుంచి కూడా ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. సో 220 నుంచి ఇప్పుడు 240 ఆ రేంజ్కి వచ్చింది. వీక్లీ చార్ట్స్ అయితే చాలా పాజిటివ్గానే ఉన్నాయి. సో ట్రెండ్ ఎంట్రీ అవ్వచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. సో కాకపోతే దీన్ని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. సో 300 320 దాకా కూడా వచ్చినాయి కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ట్రెండ్ అయితే ఓకే, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంటుంది. నెక్స్ట్ విజయ్ గారు అండి సిసిఎల్. వచ్చి ఇది అంతకుముందు 845 దాకా ఆల్ టైమ్ అయిపోయింది సార్. అక్కడి నుంచి ఇది 550 లో లెవెల్స్, ఇప్పుడు ప్రజెంట్ 600 ఉంది. సో వీక్లీ చార్ట్ అయితే కంటిన్యూగా అప్ ట్రెండ్ చూపిస్తుంది, మరి స్ట్రెంగ్త్ వచ్చింది, ఇది వాల్యూ దగ్గర ఉంది. సో ఇది ఇన్వెస్ట్ చేసుకోవడానికి రైట్ టైమే. అయితే దీనిలో మళ్ళీ డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. 550 580 ఆ మధ్యలో మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ టార్గెట్స్ తీసుకుంటే 700 అయితే ఇమ్మీడియట్ టార్గెట్ కనపడుతుంది, బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ అనమాట, 2-3 months ఆ టైంలో కనపడుతుంది. ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి. నెక్స్ట్ నరేష్ గారు యాదాద్రి నుంచి సీజీ పవర్.
సీజీ పవర్ చాలామంది అడుగుతున్నారు. సీజీ పవర్ ఇది కూడా ప్రజెంట్ 633 ఆ రేంజ్లో ఉందండి. అంతకుముందు హై వచ్చి 860 దాకా ఉంది. సో లో లెవెల్స్ ఇది 540 ఆ రేంజ్ దాకా వచ్చి ఇప్పుడు 100 పాయింట్స్ దాకా పైకి వెళ్ళింది. సో వీక్లీ చార్ట్ అయితే కంటిన్యూగా పాజిటివ్ ఉంది. అలాగే మూవింగ్ యావరేజ్ కూడా అబోవ్ ఉంది. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. ఇది నెక్స్ట్ లెవెల్స్ వచ్చి 750 నుంచి 800 దాకా ఛాన్స్ ఉంది. ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిడ్ క్యాప్ స్టాక్స్లో మంచి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఇవన్నీ కూడా. సో ఇవి ఇంప్రూవ్ అవుతాయి. సో మళ్ళీ డౌన్ అయినప్పుడు 570 ఆ రేంజ్లో వచ్చినప్పుడు మళ్ళీ బై చేసుకోవాలి. నెక్స్ట్ మోహన్ రావు గారు ఉన్నారండి హైదరాబాద్ నుంచి. నమస్తే మోహన్ రావు గారు. నమస్కారం అండి. ఈ డేటా ప్యాటర్న్స్ ఏంటండి ఇప్పుడు ఎట్లా ఉందండి? వెయిట్ చేయాలా? ఏ కంపెనీ అండి? డేటా ప్యాటర్న్స్. డేటా ప్యాటర్న్స్ ప్రజెంట్ అది 2236 ఉంది. ఎక్సలెంట్గా ఉంది సార్. బయింగ్ చార్ట్ బాగుంది. వీక్లీ చార్ట్ చాలా బాగుంది. అయితే అంతకుముందు హై వచ్చి 3500 3600 దాకా వెళ్ళింది. లో లెవెల్స్ వచ్చి 1400 దాకా వచ్చింది. ఇప్పుడు లాస్ట్ 1 మంత్ నుంచి కూడా మంచి ర్యాలీ నమోదు చేస్తుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేది 2600 ఆ రేంజ్ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. అయితే ఏంటంటే మధ్య మధ్యలో డిప్ అవుతూ ఉంటాయి. సో మొన్న 2 days బ్యాక్ 2800 2200 నుంచి 2100 అలా వచ్చింది. సో బై అండ్ డిప్స్. ఇప్పుడు నిన్న బాగా ర్యాలీ వచ్చింది. మీరు ప్రాఫిట్లో ఉంటే ఏంటంటే ఒక 50% ఎగ్జిట్ అవ్వండి, ఒక 50% హోల్డ్ చేసుకోండి. ఆ 50% మళ్ళీ 2000 ఆ రేంజ్ వచ్చినప్పుడు బై చేసుకోండి. సో ట్రెండ్ ఏంటంటే ఎవ్రీ 200 పాయింట్స్ డిప్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో అలా రొటేట్ చేసుకోండి. నెక్స్ట్ లక్ష్మారెడ్డి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే లక్ష్మారెడ్డి గారు. హలో సార్ చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే సార్ చెప్పండి. అది స్కై గోల్డ్ గురించి చెప్పండి. ఏమండి? స్కై గోల్డ్. ఓకే, గోల్డ్ గురించా? ఏం గోల్డ్? స్కై ఓకే స్కై. ఓకే, ఒక్క 2 నిమిషాలు సార్. స్కై గోల్డ్ ఇది ప్రజెంట్ 309 ఉందండి. ఇది 4800 నుంచి ఫాలో అయింది. సో మేబీ స్టాక్ స్ప్లిట్ అయింది అనుకోండి. ఇది సో ఇక్కడ 400 300 దగ్గర కంటిన్యూగా ఉంది సార్ ఇది. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి సార్. ఇది పాజిటివ్గానే ఉంది. అయితే బాగా స్ప్లిట్ అయింది. ఇది మంచి ర్యాలీ కూడా వచ్చింది. ఇది 2023లో 380 నుంచి 4900 అక్కడ నుంచి స్ప్లిట్ అయినట్టుంది. సో ఇదైతే 400 బాగానే ఉంది సార్ రేట్. అది ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో బాగానే ఉంది. ఓకే అండి. నెక్స్ట్ షైనీ గారు భువనగిరి నుంచి. నమస్తే అండి. హలో షైనీ గారు. రైట్, కాల్ కట్ అయింది అనుకుంటా. నెక్స్ట్ కిషోర్ గారు మిర్యాలగూడ నుంచి. కోల్ ఇండియాకి సంబంధించి అసలు అది ఎలా ఉంటుందో ఒకసారి అడుగుతున్నారు. కోల్ ఇండియా వచ్చి కోల్ ఇండియా కూడా ట్రెండ్ చార్ట్స్ పాజిటివ్ టర్న్ అయినాయండి. ఇది అంతకుముందు 520 ఆ రేంజ్ దాకా ఉంది. లో లెవెల్స్ వచ్చి 345, ప్రజెంట్ వచ్చి 397 ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏంటంటే కొంచెం లేట్గా చూసారు కానీ ఓకే, మళ్ళీ డబుల్ ఎంట్రీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేయాలి. మళ్ళీ డౌన్ సైడ్ 360 370 ఆ రేంజ్ వచ్చితే మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి మినిమం 500 450 500 దాకా ఛాన్స్ ఉంది. బట్ ఓవర్ ఏ లాంగ్ రన్. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో లాంగ్ రన్ అనమాట. రైట్. ఇంకా షైనీ గారు నేను భువనగిరి నుంచి. నమస్తే అండి. నమస్తే నమస్తే. చెప్పండి. నాకు ఒక ఇంట్రాడే స్టాక్ చెప్పండి వాళ్ళకి. ఇంట్రాడే అండి. ఇంట్రాడేకి స్టాక్ చెప్పమంటారా? ఇంట్రాడేకి ఓకే, ఒక్క నిమిషం చెప్తాను. ఇంట్రాడేకి అయితే కేపీఐటీ టెక్నాలజీస్ ఉంది చూడండి. అది రిజల్ట్స్ బాగానే వచ్చాయి. అది తీసుకోవచ్చు ఐటీలో. అలాగే టీవీఎస్ మోటార్ కూడా బాగానే ఉంది. అది కూడా తీసుకోవచ్చు. టార్గెట్ ట్రై చేయండి. నెక్స్ట్ గుప్తా గారు వైజాగ్ నుంచి. కాన్కూర్ అండి. కాన్కూర్ ఒకటి ఎంతవరకు అండర్ పర్ఫార్మర్ అయింది సార్ అది. సో ప్రజెంట్ ఇప్పుడు అది ట్రెండ్ 685 ఆ రేంజ్లో ఉంది. చార్ట్స్ అయితే పాజిటివ్గా చూపిస్తున్నాయి.
ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా రివర్సల్ చూపిస్తుంది. సో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో తీసుకోవచ్చు. ఇది అంతకుముందు దాదాపు 1200 నుంచి డౌన్ అయింది. ఇదొకటి, టాటా మోటార్స్ ఒకటి బాగా అండర్ పెర్ఫామ్ అయ్యి ఇప్పుడు రివర్సల్ అవుతున్నాయి. సో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్కి కరెక్ట్గా చేసుకోవచ్చు. సో సేమ్ ఇది కూడా అంతే బాగా ఫాల్ అయింది. సో రివర్సల్ ఉంది, బట్ ఒక 3 months హార్జన్ తీసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ట్రెండ్ బాగానే ఉంది, పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ నాగరాజ్ గారు విజయవాడ నుంచి గెయిల్ అండి. గెయిల్ ఓకే. గెయిల్ కూడా ఏంటంటే ఇది ప్రజెంట్ 189 ఆ రేంజ్లో ఉంది. ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది, స్లోగా వెళ్తుంది ఇది. సో 250, 270 దాకా స్లోగా వెళ్ళే కంపెనీ ఇది, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా. డౌన్ సైడ్ వచ్చి 140 ఆ రేంజ్ దాకా వచ్చింది. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. వీక్లీ చార్ట్స్ మళ్ళీ డబుల్ ఎంట్రీ తీసుకోవాలి దీనిలో కూడా. 190 ఆ రేంజ్లో ప్రజెంట్ రేటు, మళ్ళీ 170, 165 ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి. సో ఇలా డబుల్ ఎంట్రీ, ఎందుకంటే మనం ఇప్పుడు మిడిల్లోకి వచ్చేసాం అనమాట. అంతకుముందు మీరు మార్చిలో చెప్పినప్పుడు బాగా బోటంలో ఉన్నాయి. సో బోటం నుంచి అక్కడ తీసుకుంటే ఈ పాటికి మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఎంటర్ అయ్యే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏదన్నా మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు, మొన్న ఫ్రైడే వచ్చినట్టు మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు. సో అలా మనం ఏంటంటే డబుల్ ఎంట్రీ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. నెక్స్ట్ లీలేష్ బెంగళూరు నుంచి జీపీఐఎల్. ఓకే. జీపీఐఎల్ కూడా ప్రజెంట్ ఇది 193 ప్రజెంట్ రేట్ ఉంది సార్. అంతకుముందు లో లెవెల్స్ వచ్చి 140 దాకా వెళ్ళింది, హై వచ్చి 280, 290 దాకా వెళ్ళాయి. సో ఇది టార్గెట్స్ కూడా పాజిటివ్గానే ఉంది. చార్ట్స్ వీక్లీ చార్ట్స్ కానీ అన్నీ పాజిటివ్గానే వచ్చాయి. సో ట్రెండ్ బాగానే ఉందండి, దీనిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. అంటే మేము చెప్పేవన్నీ ఏంటంటే కంపల్సరీ బై చేయండి, ఇన్వెస్ట్ చేయండి అని కాదు, ట్రెండ్ పాజిటివ్గా కనపడుతున్నాయి. టెక్నికల్గా మా అడ్వైజరీ చెప్తున్నాం. నెక్స్ట్ నివాస్ అండి సూర్యాపేట నుంచి ఇండియన్ సిమెంట్. ఇండియన్ సిమెంట్ వచ్చి ఇది కూడా సిమెంట్ ఇప్పుడు ఏంటంటే మంచి డిమాండ్లో ఉన్న సెక్టర్. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది హై లెవెల్స్ వచ్చి 390, 400 దాకా వెళ్ళింది. ఇప్పుడు లో లెవెల్స్ వచ్చి 260, 240 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ 290 ఆ రేంజ్లో ఉంది. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. సో వీక్లీ చార్ట్స్ కూడా పాజిటివ్ చూపిస్తున్నాయి. సో మంచి రికవరీ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు 330 ఆ రేంజ్ ఇమీడియట్గా కనబడుతుంది. సో ఇదైతే మళ్ళీ 270 ఆ రేంజ్ వస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి, ట్రెండ్ పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ హనుమాన్ సింగ్ గారు అండి ఖమ్మం నుంచి కాల్ ఉన్నారు. హనుమాన్ సింగ్ గారు నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి. రామచంద్రమూర్తి గారు నమస్తే అండి, చెప్పండి సార్. బాగున్నారా సార్? బాగున్నా అండి, చెప్పండి. సార్ యూకో బ్యాంక్ హట్కో ఏమన్నా షార్ట్ టర్మ్ ట్రై చేయండి. యూకో బ్యాంక్ అండ్ హట్కో ఈ రెండు షార్ట్ టర్మ్ కోసం చేయొచ్చండి. ఇప్పుడు 30 రూపీస్లో ఉంది. అంతకుముందు హై వచ్చి 62 దాకా వెళ్ళింది. సో ఇక్కడ రివర్సల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది యూకో బ్యాంక్ అయితే 30, మొన్న లాస్ట్ టైంలో వచ్చి 27, 28 దాకా కూడా వచ్చింది. సో అక్కడి నుంచి రివర్సల్ అవుతుంది. ఈ ట్రెండ్ బాగానే ఉంది, బై చేసుకోవచ్చండి. అయితే హట్కో ఇప్పుడు 226 ప్రజెంట్ రేట్లో ఉంది. సో ఇది కూడా పాజిటివ్గానే ఉంది. మళ్ళీ 200 దగ్గర యాడ్ చేసుకునేట్టు ప్లాన్ చేసుకోండి. 250, 260 అయితే వస్తున్నాయి. అంతకుముందు హై లెవెల్ 330 దాకా కూడా వెళ్ళింది. సో ఇది కనుక 250 బ్రేక్ అయిందంటే ఇంకా మంచి ర్యాలీ వస్తుంది. సో అటుకో రెండు బాగానే ఉన్నాయి ఛాన్సెస్. రైట్ సార్. అంటే మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకుంటున్న కంపెనీస్ ఆల్మోస్ట్ టాప్ 500లో ఉన్నవి కానీ లేకపోతే టాప్ 200 ఉన్నాయి. ఖచ్చితంగా దాని గురించి మనకు కావాల్సి అడుగుతుంది, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలన్న వాళ్ళకి కూడా రైట్ ప్లేసేనా? రైట్ ప్లేసే సార్. అందుకే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా నేను చెప్తున్నాను, ఈ కంపెనీలన్నీ కూడా ఇండియాలో టాప్ 500 కంపెనీస్ ఇప్పుడు మనం మాట్లాడినవన్నీ. సో అది కూడా బిలో 500 రేట్లో ఉన్నాయి. సో మిడ్ క్యాప్ స్టాక్స్ కిందకి వస్తాయి. సో కాబట్టి ఇవి మంచి ట్రెండింగ్ ఉంది. ఎందుకంటే మిడ్ క్యాప్ ఏమవుతుందంటే మార్కెట్ పాజిటివ్గా ఉన్నప్పుడు మంచి అవుట్పుట్ వస్తుంది, అలాగే మార్కెట్ నెగిటివ్గా ఉన్నా కూడా బాగా డౌన్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ డౌన్ నుంచి రివర్సల్ అవుతుంది కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. సో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా రైట్ కన్సిడర్ చేసుకోవచ్చు. రైట్. మొత్తంగా అంటే మనకు వస్తున్న అవి డైలీ కూడా ఇవే ఉన్నాయి సార్, ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి, చాలా దీనికి సంబంధించి. రైట్. ఇంకా జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా సార్. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా వచ్చి ఇది కూడా అంతే సార్. ప్రజెంట్ 300 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు హై వచ్చి 350, 360 రేంజ్లో ఉంది. లో లెవెల్స్ వచ్చి 227 దాకా వచ్చింది.
సో ఇక్కడ మంచి సార్ ఒక కాల్ నన్ను నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి, ఆయనతో మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు చెప్పండి సార్. నాగేశ్వరరావు గారు హలో సార్ మాట్లాడండి, సార్ ఉన్నారు. చెప్పండి సార్. రైట్, నెక్స్ట్ లెమన్ ట్రీ ఎలా ఉంటుంది సార్? ఒకవేళ మీరు వాట్సాప్లో అదే కాల్ రైట్, మీ కాల్ కనెక్ట్ అవ్వకపోతే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి. డైరెక్ట్గా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా స్టాక్స్ సంబంధించి ఏవైనా సలహాలు కావాలన్నా ఖచ్చితంగా పర్సనల్గా గాన్పాటి ట్రేడింగ్ అకాడమీని సంప్రదించవచ్చు. శ్రీరామ్ చంద్రమూర్తి గారు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, కొత్తగా స్టాక్స్కి సంబంధించి తెలుసుకోవాలన్న వాళ్ళకి గాన్పాటి ట్రేడింగ్ అకాడమీ మంచి ప్లాట్ఫామ్ అని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్ చంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి. రైట్, మీరు కూడా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, ఎవరైనా కాల్ కనెక్ట్ అవ్వని వాళ్ళు ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు. ఇది వాళ్ళ బిజినెస్ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.